నమస్తే, నేను కుమారి. వెల్కమ్ టు అవర్ ఛానల్ రాయల్ గార్డెన్. ఈరోజు మనము ఇక్కడ చూసారు కదా, చామంతిని కమ్మలతో రకరకాల చామంతులన్నీ కలిపి ఒకే దానిలో పెట్టానండి. ఇలా కొమ్మలు హండ్రెడ్స్ ఆఫ్ కటింగ్స్ మనము ఈజీగా కొమ్మలతో పెట్టుకోవచ్చండి. ఇవంతా మనవి లాస్ట్ సీజను ప్లాంట్స్, వాటి నుంచి తీసిన కటింగ్స్. ఇవి కొంచెం పెరిగిన తర్వాత వీటి నుంచి మళ్ళీ కూడా మనము కటింగ్స్ అనేవి పెట్టుకోవచ్చు. ఈ విధంగా వందల కటింగ్స్ అయితే పెట్టుకోవచ్చండి. మనం ప్రతి ఒక్కరూ గార్డెన్ బిగినర్స్ ఇలా కటింగ్స్ ట్రై చేయండి. 100% సక్సెస్ అవుతుందండి. ఓన్లీ శాండ్లో ఈ రైనీ సీజన్లో, వింటర్ సీజన్లో ప్రతి ఒక్క ప్లాంట్ను కూడా మనము ఈజీగా అయితే శాండ్లో అండి, ఓన్లీ శాండ్లో పెంచవచ్చు. ప్రతి ఒక్కరూ ఎక్కువ మొత్తంలో అమౌంట్ని అనేది ఖర్చు చేయకుండా కొమ్మలతో పెంచడానికి ట్రై చేయండి. చూడండి, చూసారా ఎంత బాగా ఒక 10 డేస్కి ఎలా రూట్స్ ఫామ్ అయ్యాయో. మనకు చామంతి మొక్కలకి సాయిల్ మిక్స్ వచ్చేసి 60% సాయిల్ అనేది తీసుకోండి, 20% శాండ్ తీసుకోండి. తర్వాత వచ్చేసి ఒక 30% కంపోస్ట్ అనేది తీసుకోండి. దీనిలో ఏదైనా సరే ఫంగిసైడ్, సినిమన్ కానీ పసుపు కానీ ఏదైనా వేయండి, ఎందుకంటే ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా వస్తూ ఉంటాయండి. ఇక్కడ చూసారు కదా ఎన్ని చామంతి కటింగ్స్ మనకు. వీటిని ఇలా నేను ట్రాన్స్ప్లాంట్ అనేది చేసుకున్నాను. తప్పకుండా మీరు ఈ విధంగా ట్రై చేయండి. చాలా కటింగ్స్ అయితే మనము ఈజీగా పెట్టుకోవచ్చు. ఇంకా చాలా కటింగ్స్ ఉన్నాయండి, నాకు పాట్స్ ఖాళీ లేవు, మళ్ళీ రీప్లాంట్ అనేది చేసుకుంటాను నేను. ఇవి రకరకాల చామంతులండి. మీరు చామంతి మొక్కలు తీసుకునేటప్పుడు హైబ్రిడ్వి తీసుకోకండి, నాటువి దేశీ వెరైటీ తీసుకున్నారంటే మనకు ఎక్కువ బుషీగా వచ్చి ఎక్కువ కొమ్మలు, ఎక్కువ బ్రాంచెస్ అనేవి వస్తాయి. అదే మనము హైబ్రిడ్ తీసుకున్నాం అనుకోండి, ఇయర్ అయిపోవడమే అవి మొక్కలు అనేవి చనిపోతాయి. కాబట్టి మీరు నర్సరీలో మొక్కలు తీసుకునేటప్పుడు నాటు వెరైటీ అని అడిగి తీసుకోండి. చాలా బంచెస్గా వస్తాయండి. ఇప్పుడు ఇలాగా కటింగ్స్ అన్నీ పెట్టుకుంటాం కదా మనము. మనకు నవంబర్, డిసెంబర్ అంటే వింటర్ వచ్చేసరికి ఇవి కొంచెం గ్రో అవుతాయి కదా. మళ్ళీ పైన ఎప్పటికప్పుడు పించింగ్ అనేది చేయడం మాత్రం మర్చిపోకండి. అలా పించింగ్ చేయడం వల్ల మొక్కలు అనేవి మనకు చాలా బుషీగా తయారవుతాయండి. కాబట్టి ఎప్పటికప్పుడు పించింగ్ చేయండి. ఇవి కొంచెము ఒక 5 ఇంచెస్ అలా పెరిగాయనుకోండి, మళ్ళీ దాని నుంచి కటింగ్స్ తీసి మళ్ళీ కూడా ఇలాగా సేమ్ ప్రాసెస్ అనేది చేసుకోవచ్చు. మనము ఒక్కసారి చామంతి మొక్కలు అనేవి తెచ్చుకున్నామంటే కొన్ని వందల మొక్కల కటింగ్స్ అనేవి మనము ఈజీగా పెంచుకోవచ్చండి. ఒక 3 ఇంచెస్ కటింగ్స్ ఉన్నా కూడా సరిపోతాయి, ఈజీగా పెంచుకోవచ్చు. దీనికి మనము 15 రోజులకు ఒకసారి మామూలుగా అన్ని మొక్కలకి ఇచ్చేటట్లే నేను ఓన్లీ అండి కిచెన్ వేస్ట్ లిక్విడ్ కానీ, లేదంటే అదే కిచెన్ వేస్ట్ లిక్విడ్ అంటే మనము కిచెన్ వేస్ట్ రోజు వాడిన పచ్చి కిచెన్ వేస్ట్ అయితే నేను ఎప్పుడూ ఇవ్వనండి. ఫుల్లీ డీకంపోజ్డ్ అయినటువంటి మనది కిచెన్ వేస్ట్ ఉంటుంది కదా, దాన్ని వాటర్లో డైల్యూట్ చేసి అది ఇస్తూనండి. చాలా ఫ్లవరింగ్ ఉంటుంది. వర్మి కంపోస్ట్ ఉంటే వర్మి కంపోస్ట్ లిక్విడ్ ఇవ్వండి. మీరు ఇంకా మొక్కలకి చాలా కష్టపడాల్సిన అవసరం అంటూ లేదండి. ఆ లిక్విడ్స్, ఈ లిక్విడ్స్ అని ఎటువంటి లిక్విడ్స్ అవసరం లేదు. మీరు ఖచ్చితంగా 15 డేస్కి ఒకసారి వర్మి కంపోస్ట్ కానీ, పశువుల ఎరువు కానీ, కిచెన్ వేస్ట్ లిక్విడ్ కానీ వీటినే లిక్విడ్ రూపంలో ఇవ్వండి. ఇవి ఇంకా మిగిలిపోయాయండి, పెట్టడానికి ప్లేస్ లేదు, తర్వాత నేను మళ్ళీ పెట్టుకుంటాను. ఈ విధంగా అయితే మీరు ఈజీగా అన్ని కటింగ్స్తో ట్రై చేయండి. తప్పకుండా మీరు 100% సక్సెస్ అనేది ఉంటుందండి. ఇవంతా లాస్ట్ ఇయర్ నేను ఇప్పుడు కటింగ్స్ పెట్టాను కదా, అవన్నీ ఇవేనండి. వీటన్నిటినీ సేవ్ చేసి చూసారా, లాస్ట్ ఇయర్ నేను వీడియోస్ అనేవి తీయలేదని చెప్పాను కదా మీకు. ఈ విధంగా అండి బంచెస్గా మనకు వస్తాయి. తప్పకుండా కటింగ్స్తో ట్రై చేయండి. ఎక్కువ అమౌంట్ అనేది మొక్కల కోసము మీరు అమౌంట్ని పెట్టద్దండి, కటింగ్స్తోనే ట్రై చేయండి. వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, కమెంట్ చేయండి. లైక్ చేయడం, కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. చూసారు కదా ఎంత బాగున్నాయో బుషీగా. ఈ విధంగా ప్రతి ఒక్కరూ ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.